హాయ్ అండి, ఎలా ఉన్నారు? అనపకాయలు కూర చేస్తున్నానండి. మా సైడ్ ఇది పితికపప్పు చారు అంటారండి. అంటే అవన్నీ ఇట్లా ఒత్తుతాం కాబట్టి ఆ పేరు వచ్చింది. అనపకాయలు కూర చేస్తున్నాను. మొన్న మా అమ్మ పుట్టగొడుగుల కూర చేసింది కదా, ఆ రకంగా చేశానండి. అంటే చెప్పాను కదా, చాలా టేస్ట్ ఉండే మా అమ్మ చేసింటేను. అప్పుడు వాళ్ళ చేతుల్లో అమృత బిందువులు ఉంటాయని అన్నాను కదండి. అట్లానే నేను కూడా ట్రై చేశాను బాగొస్తుందని. కానీ అంత రాలేదు, పర్వాలేదు. నేను చేసిన రకంగా బాగానే వచ్చింది. కానీ మా అమ్మ చేసినంత టేస్ట్ అయితే రాలేదండి. ఏ కూర అయినా కూడా అప్పుడోళ్ళు చాలా టేస్టీగా చేస్తాండ్రి. అట్లా కుదరదులేండి అందరికీ. అనపకాయల కూర అండి. దీంట్లోకి కావాల్సినవన్నీ చూపించాను కదా. దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి దోశ చేశాను. చాలా సూపర్గా వచ్చిందండి. ఇది నాదైన స్టైల్లో చేశాను. అనపకాయల కూర దోశ సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి.